హలో ఫ్రెండ్స్, నేను యశ్వంత్. మీరు చూస్తున్నారు యశ్వంత్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీ బడ్జెట్ ఒక 15,000 ఉంటే దానిలో మంచి ఫోన్ కావాలంటే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో మొదలు పెట్టాం. మీ బడ్జెట్ 15,000 అంటే మీకు మంచి ఆల్రౌండర్ ఫోన్ కావాలంటే విత్ నార్మల్ గేమింగ్ చేస్తాను అనుకుంటే ఎప్పుడో ఒకసారి గేమింగ్ మంచి డిస్ప్లే కావాలి, ఒక మంచి కెమెరా ఫోన్ మంచి కెమెరా కావాలంటే ఈ ఫోను పోకో M7 Pro. ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చెప్తాను, మీరు వినండి. ఈ ఫోన్ డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే యూజ్ చేశారు. ఈ డిస్ప్లే 120 రిఫ్రెష్ రేట్ యూజ్ చేశారు. ఈ డిస్ప్లే వైడ్ వన్ L1 సపోర్ట్ కూడా చేస్తుంది. ఓవరాల్ డిస్ప్లే చూస్తే చాలా బాగుంది. ఈ ఫోన్ ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 7025 ఈ ప్రాసెసర్ యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ నార్మల్ యూజర్స్ కి బాగానే ఉంటాయి. గేమింగ్ కి లైట్ ఫ్రీ ఫైర్ గేమింగ్ చేయొచ్చు, కాకపోతే BGMI గేమింగ్ హెవీ గేమింగ్ కి ఈ ప్రాసెసర్ అంటే ఏం పనికిరాదు. LPDDR4X RAM, UFS 2.2 స్టోరేజ్ యూజ్ చేశారు. ఓవర్ ప్రాసెసర్ గురించి చెప్పమంటే ఈ ప్రైస్ కి డీసెంట్ అని చెప్పొచ్చు. ఈ కెమెరాస్ గురించి వచ్చి ఈ మొబైల్ కెమెరా 50 MP సోనీ LYT 600 సెన్సార్ యూజ్ చేశారు. ఇది OS సపోర్ట్ చేస్తుంది. ఇంకా 2 MP యూజ్లెస్ సెన్సార్ యూజ్ చేశారు. 1080p 30fps రికార్డ్ చేయొచ్చు. ఇంకా ఫ్రంట్ వచ్చి 20 MP ఫ్రంట్ కెమెరా యూజ్ చేశారు. ఓకే, కెమెరా ప్రకారం చూస్తే బాగానే ఉంటది, కాకపోతే వీడియో రికార్డింగ్ కొంచెం మైనస్ అని చెప్పొచ్చు. ఇంకా బ్యాటరీ గురించి వచ్చి 5110 mAh బ్యాటరీ యూజ్ చేశారు. 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ యూజ్ చేశారు. ఓకే, బ్యాటరీ బ్యాకప్ బాగానే ఉంటది. ఫాస్ట్ ఛార్జర్ కూడా డీసెంటే. ఇది ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్. ఇంకా ప్రైస్ సంగతి వచ్చి మీరు ఫ్లిప్కార్ట్ చూస్తే 6+128GB దగ్గర 13,250 రూపీస్ కి వస్తుంది డైరెక్ట్ రేటే. ఈ ఫోన్ కొనుక్కోవాలంటే మీ బడ్జెట్ ఒక 15,000 కానీ లోపల ఉంటే మీకు మంచి పర్ఫార్మెన్స్ కాకపోయినా అట్లీస్ట్ మంచి డిస్ప్లే, కొంచెం డీసెంట్ ప్రాసెసర్, కొంచెం డీసెంట్ కెమెరా కావాలి అనుకుంటే ఈ ఫోన్ కొనొచ్చు. కాబట్టి మంచి గేమింగ్ కోసం ఫోన్ కావాలంటే ఈ బడ్జెట్ సెట్ అవ్వదు. కొంచెం బడ్జెట్ పెంచమని చెప్తాను. ఈ ఫోన్ జస్ట్ 15,000 నుంచి ₹1 పెట్టలేము అనుకుంటే ఈ ఫోన్ సజెస్ట్ చేస్తాను. అంత మించి వేరే ఆప్షన్ లేదు. ఇదే ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుస్తాను. జై హింద్.